ఒక హోటల్ ముందు ఒక బిచ్చగాడు కూర్చొని ఉంటాడు అనమాట. అతను రోజు ఏం చేస్తారంటే ఆ హోటల్కి ఎప్పుడైతే జనాభా ఎక్కువ వస్తారో ఆ మందిలో పోయి హడావిడిగా తినేసి బిల్లు కట్ట కూడా బయటకు వస్తారనమాట. సో రోజు అట్లనే చేస్తుంటే ఒక రోజు ఒక పర్సన్ చూసి గుర్తుపట్టి ఆ యజమాని దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట, అరే బాబు ఆ బిచ్చగాడు రోజు బిల్లు గడ్డ కూడా తింటుంటే వెళ్ళిపోతున్నాను. సో అప్పుడు ఆ యజమాని ఒక చిన్న నవ్వు నవ్వుతాడు, ఏమనడు. అప్పుడు ఆ పర్సన్ షాక్ అయిపోయి, ఏమైందబ్బా అట్లా బిల్లు కట్టకుండా వెళ్ళిపోతే నీకు లాస్ వస్తుంది కదా అంటే, అప్పుడు ఆ యజమాని చెప్పిన సమాధానం, నువ్వే కాదు నీలాగా చాలా మంది చాలాసార్లు నాకు ఆ పర్సన్ మీద కంప్లైంట్ ఇచ్చారు, కానీ నేను ఏ రోజు ఆ పర్సన్ని ఆపలేదు, అవమానించలేదు అండ్ పట్టుకోలేదు. ఎందుకంటే ఆ పర్సన్ రోజు మా హోటల్ ముందు కూర్చొని దేవునికి ప్రార్థిస్తాడనమాట. ఏమని, స్వామి ఈ హోటల్కి రోజు జనాభా ఎక్కువ రావాలి, ఎందుకంటే ఆ జనాభా వచ్చినప్పుడు నేను వెళ్ళి ఆ జనాభా మధ్యలో తినేసి బిల్లు కట్టకుండా రావచ్చు అని ఆ దేవుని కోరుకుంటాను. సో అతని ప్రార్థన వల్లే నా హోటల్ ఎంత బాగా నడుస్తుందని నేను నమ్ముతాను. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, మనకు మంచి అనేది ఎప్పుడు ఏ రకంగా ఎవరి వల్ల వస్తుందో ఎవరు చెప్పలేము. అంతేకాకుండా ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు మాత్రం అస్సలు చేయదు.